జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారు ఒత్తిళ్లను తగ్గించుకుంటారు. పనికిరాని పనుల జోలికి వెళ్లకుండా ఏ పనులైతే ముఖ్యంగా చేయాల్సినవి ఉంటాయో ఆ పనులపైన మాత్రమే దృష్టిని పెడతారు. ఆఫీస్ ప్లేస్లో కూడా ఎవరిని పట్టించుకోరు. పై అధికారుల ఆర్డర్స్ ప్రకారంగా మీరు చేయాల్సినన్ని పనులను సక్రమంగా నెరవేరుస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడిచిన 2-3 రోజులతో పోల్చుకుంటే కాలంతో పాటుగా మీలో కూడా మంచి మార్పును గమనించవచ్చు. అర్థం లేని వ్యవహారాలను పక్కన పెట్టేసి పనికొచ్చే వాటిపైన మాత్రమే కాన్సంట్రేషన్ చేస్తారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ రోజంతా మేషరాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యన ఉండే ఆస్తి గొడవలు పరిష్కారం వైపుగా అడుగులు వేస్తాయి. పెద్దలతో చేసే సంప్రదింపులు, చర్చలు, సమావేశాలు, మీటింగ్స్ అన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశం ఉంది. భూముల వ్యవహారాలు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు, క్రయ విక్రయాల లావాదేవీలు అన్నీ కూడా మీకు అనుకూలంగానే నడుస్తాయి. కుటుంబపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి, భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఆలోచనలు చేయడానికి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి, గొడవలను తగ్గించుకోవడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మేషరాశి వారికి వాహనయోగం కలిగే అవకాశం కూడా ఉంది. ఈ సోమవారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య. నక్షత్రం మూల నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:20 నుండి 6:20 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు పద్మక యోగం మరియు అమా సోమవార యోగం అనే 2 అలభ్యమైన యోగాలు ఉన్నాయి. ఈ సోమవారం రోజున ఈ యోగాలు ఉన్న కారణం చేత ఈ రోజున చేసే పుణ్యనది స్నానాల వలన మరియు దానాల వలన విశేషమైన లాభం కలుగుతుంది. ఈ రోజున చేసే స్నానం, దానం, తర్పణం వలన 1000 గోవుల దానం చేసినంత పుణ్యం కలుగుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వీలు కుదిరిన వారు మీ శక్తి మేర దానం చేసి విశేషమైన పుణ్యాన్ని మూటగట్టుకోండి. అలాగే ఈరోజు పితృస్తోత్రాలను మరియు యమ అష్టకాన్ని పారాయణం చేస్తే పితృదేవతానుగ్రహం వలన ఆరోగ్యం మరియు భోగాలతో పాటు ఆకస్మిక ప్రమాదాలు కూడా తప్పిపోతాయి. ఈ సోమవారం రోజున మనమంతా ఓం నమశ్చండికాయై నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈ రోజున సాయంత్రం శివలింగాన్ని తేనె మరియు పాలతో అభిషేకం చేయాలి. ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ఆర్థికాభివృద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అలాగే తులసి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా సరే విముక్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.